మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దశాబ్దాలుగా ఘన చరిత్ర కలిగిన పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చింతల 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పెత్తనం అంతా పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లో పెట్టి కీలు బొమ్మగా మారిపోయారన్నారు. పీలేరు నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని మంత్రి పెద్దిరెడ్డి కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. స్వాభిమానం, సొంత వ్యక్తిత్వం లేని వారికి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని కిషోర్ పిలుపునిచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. మనకు వాయలపాడు తాలూకాకు ఫస్ట్ నుంచి కూడా ఒక రోషమైన గడ్డ. నిన్ను చూసింటారు వాట్సాప్లో, రామచంద్రారెడ్డి ఊరు కాళ్ళు మొక్కుతా ఉన్నాడు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయినామంటే మనము చెప్పండి. ఇప్పుడు పెద్దోళ్ళు కాళ్ళు ముక్కేది అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు రామచంద్రారెడ్డి ఏం పెద్దరాడు? వాడు చేసేది అరాజకము, అతను చేసేది ఇల్లీగల్గా సారాయి దందా కానీ చిసక దందా నుంచి మంచికి ముక్కితే అర్థం ఉంది. ఇప్పుడు వెధవులకు ఎవరైనా ముక్కుతారా కాళ్ళు? చెప్పండి. అంటే మన ఆత్మాభిమానము ఏ స్థాయికి దిగజార్చినారో అర్థం చేసుకోండి. ఇంకా వాట్సాప్లో అంతా నిన్న నుంచి వస్తానే ఉంది కదా. ముఖ్యంగా ఏం సీక్రెట్ ఏం కాదు కదా అది. చెప్పండి. అంటే ఈ స్థాయికి దిగజారిపోయింది పీలేరు తాలూకా రాజకీయము, వాయలపాడు పాత తాలూకా రాజకీయం. ఎప్పుడు కానీ రోషంగా రాజకీయం చేయాలా, గౌరవంగా రాజకీయం చేయాలి. కానీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు వేసే బిస్కెట్ల కోసమో అడిచే డబ్బు కోసమో కకృతి పడి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గంగాపురం మంచి మెజార్టీ